అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక్కసారిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్ష బీభత్సంతో బెంబేలెత్తిపోయారు ప్రజలు. ఉన్నట్టుండిగా ఉరుములు మెరుపులతో ఒక్కసారిగా తీవ్ర వర్షం కురిసింది. గన్నేరు మండలం కాసింపేటలో అత్యధికంగా 105 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అలాగే జగిత్యాల, కొడిమేల, మల్యాల లాంటి ప్రాంతాల్లో సైతం వర్షం కురిసింది. వేములవాడ సిరిసిల్లతో పాటు ఇటు సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఇటు దాసరి లక్ష్మణ్ అనేటువంటి వ్యక్తి పశువుల కాపరి పిడుగుపాటుతో మృతి చెందాడు. కొద్దిసేపటికే మల్యాల మండలం తాటిపల్లికి సంబంధించినటువంటి జరిపోతుల రవి అనేటువంటి ఒక వ్యక్తి ఇంటిపైన పిడుగుబాటు గురైంది. పిడుగుపడడంతో ఒక్కసారిగా ఇల్లు పాక్షికంగా దగ్ధమైంది. అందులో సుమలత అనేటువంటి ఆ గృహిణికి మొత్తం చెవులు వినబడకుండా పోయాయి, చేతులన్నీ బొబ్బలెత్తాయి. ఇంట్లో కుటుంబ సభ్యులకి తీవ్ర గాయాలైతే స్థానికుల సమాచారంతో 108లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతా స్తంభించిపోయింది. దీంతో ఒక్కసారిగా అధికారులు అలర్ట్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. 2 గంటల పాటు నానా బీభత్సంలో ప్రజలందరూ కూడా భయానకమైన పరిస్థితిని అనుభవించినటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా గమనించవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.